హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రము రాధ గురించి ఆలోచిస్తూ ఇంకా అలాగే భోజనం చేయకుండా కూర్చొని ఉంటాడు. ఇంకా సునంద నాన్న విక్రమ్ కాస్త భోజనం చేయి నాన్న అనేసి అంటున్నా సరే, ఇంకా భోజనం నాకు ఇప్పుడు ఆకలిగా లేదమ్మా అనేసి విక్రమ్ అంటాడు. సరే అయితే కనీసం మీ పాలన తాగు అనేసి ఆ గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా కాసేపు తర్వాత రాధ రావడం జరుగుతుంది. రాధ ఆ పాల గ్లాసును చూసి విక్రమ్ గారు ఇంకా పాలు కూడా తాగలేదు, కనీసం భోజనం కూడా చేయలేదు అనేసి విక్రమ్ గారు నేను ఒకటి చెప్తాను వింటారా అనేసి అంటే, కనీసం ఈ పాలన తాగండి, ఆకలిగా ఉంటుంది, నైట్ కనీసం తినకపోయినా ఈ పాలన తాగండి అనేసి ఇంకా రాధ చెప్తూ ఉంటుంది. ఇంకా గ్లాస్ తీసుకొని తనకి ఇవ్వబోతూ ఉంటే, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు రాధ గారు, ఇప్పుడు వద్దులేండి అనేసి అంటున్నా సరే, లేదు ఇప్పుడు మీరు ఈ పాలు తాగాల్సిందే అనేసి తనకి తాపడం జరుగుతుంది. కొన్ని తాగిన తర్వాత ఇంకా సగం ఉంచేసి, మీరు కూడా ఏమీ తినలేదు కదా రాధ గారు, ఈ సగం పాలు మీరు కూడా తాగండి అనేసి అంటే, రాధా నాకొద్దు, నాకు ఆకలిగా లేదు అనేసి అంటూ ఉంటే, లేదు నాకు ఆకలిగా లేదన్నా, మీరు నాకు తాపారు కదా, పడండి ఇవి కూడా సగం మీరు తాగండి అనేసి ఇంకా రాధకి సగం పాలు ఇచ్చి తనకి తాపుతూ ఉంటాడు. అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలా పాలు తాగుతూ ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు సగం పాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా అలా కాసేపు తర్వాత మళ్ళీ సునంద వచ్చి, నానా భోజనం చేద్దురా, కనీసం పాలన తాగావా అనేసి అంటే, తాగానమ్మా అనేసి ఇంకా విక్రమ్ చెప్తే, నేను ఎంతసేపు బతిమలాడాను రాదా, అయినా తాగలేదు, నువ్వు వచ్చాక ఇలా తాపించావు, చాలా థ్యాంక్స్ అమ్మా అనేసి ఇంకా తను సరే అయితే కాసేపు తర్వాత వచ్చేయండి అనేసి ఇంకా తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.